సో మన స్పెషల్ కన్నడ స్టైల్ బ్రింజాల్ కర్రీ ఆర్ వంకాయ కూరకి కావాల్సిన పదార్థాలన్నీ ఒక్కసారి అందరూ చూసేయండి. నేను మళ్ళీ ప్రొసీజర్లో మీకు అన్నీ చెప్తాను ఎంతెంత తీసుకున్నానో. ముందుగా మనం కడాయిలో ఒక 2-3 స్పూన్స్ నూనె వేసుకుందాము. దానిలో ఒక చిన్న కప్పుతో ఇందాక చూపించినట్టుగా గ్రౌండ్ నట్స్ తీసుకున్నాము, వేరుశనగకాయ గింజలు. వాటిని చక్కగా వేగనివ్వండి. మీ కారానికి సరిపడా పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకోండి. వెల్లుల్లిపాయలని యాడ్ చేసుకుందాము. కొంచెం అల్లం ముక్కలు, ఒక 2-3 అల్లం ముక్కలు. ఇవన్నీ మీ కారానికి తగ్గట్టుగా మసాలాలో యాడ్ చేసుకోవాలి. ఒక కప్తో ఉల్లిపాయలను కట్ చేసుకొని అవి కూడా వేసుకుందాము. అండ్ కరివేపాకు, కొత్తిమీర కూడా వేయించుకోండి. ఇప్పుడు కొత్తిమీర లేదు, నేను మీకు చూపించట్లేదు. మీరు కొత్తిమీర అన్నీ చక్కగా వేగుతున్నాయి కదా, ఇవి వేగుతున్నప్పుడే మీరు ఇంకొక ఆల్మోస్ట్ 3/4 కప్పు 3/4 కప్పులో నువ్వులు వేసుకోండి. లాస్ట్లో వేసుకోండి నువ్వులు. మనం పొయ్యి దించేస్తాము అనుకునే టైంకి నువ్వులు వేసుకొని ఒక్కసారి వేగనిచ్చాక పొయ్యి కట్టేయచ్చు. ఇదంతా మనం మసాలా చేసుకుంటున్న విధానం అన్నమాట. దీనిలోనే ఒక స్పూన్ మీరు జీలకర్ర వేసుకోండి. కొంచెం వేగనిచ్చాక అన్నీ కొంచెం వేగనిచ్చుకొని మనం మిక్సీలో తీసుకుందాము. మిక్సీలో తీసి పెట్టుకున్నాం కదా మన పదార్థాలన్నిటిని, దీనిలోనే కొంచెం 1/2 స్పూను కారం, చిటికెడు పసుపు, అండ్ ఇది వచ్చేసి గరం మసాలా 2 స్పూన్స్ గరం మసాలా, కొద్దిగా ఉప్పు, అండ్ చూసారు కదా 2 స్పూన్స్ ధనియాల పొడి. ధనియాలు వేయించుకొని మనం పౌడర్ చేసుకున్నాము. ధనియాల పొడి, కొద్దిగా కొబ్బరి ముక్కలు, ఇవన్నీ వేసుకొని మనం ఇప్పుడు మిక్సీ చేసుకుందాము. దానితో పాటు మిక్సీ చేసుకునే ముందు కొంచెం చింతపండు కానీ, నానబెట్టిన చింతపండు గుజ్జు కానీ కొంచెం దీనిలో యాడ్ చేసుకొని మసాలా పేస్ట్ రెడీ చేసుకుందాం. చూసారు కదా మనం అన్ని గ్రౌండ్ నట్స్ అన్ని మసాలాలు వేసుకొని మిక్సీ చేసుకుంటే ఈ విధంగా చక్కగా పేస్ట్ వచ్చింది. అటు ఇటు కాకుండా దీన్ని మనం పేస్ట్ కింద రుబ్బుకోవాలి మిక్సీలో. దీన్ని ఇప్పుడు వంకాయలో చేసుకుందాము. దాంట్లో ఇప్పుడు చక్కగా స్టఫింగ్ చేసుకుందాము. సో ఇలా అన్ని వంకాయల్ని స్టఫింగ్ చేసి పెట్టేసుకుందాము. చూసారు కదా, సో ఇలానే అన్ని వంకాయల్ని రెడీగా చేసుకోండి. లోపల వరకు చక్కగా మసాలాని పెట్టుకోండి. ఇలా లోపల వరకు వెళ్తే చక్కగా రుచిగా వండినాక ఈ మంచిగా మగ్గాక చాలా రుచిగా ఉంటాయి. సో అన్ని వంకాయల్ని ఈ విధంగా లోపల మనం స్టఫింగ్ చేసి రెడీగా ఉంచుకున్నాము. సో ఇప్పుడు ఒక కడాయిలో ఒక 4 స్పూన్ల నూనె వేసుకొని మనం పొయ్యి వెలిగించుకున్నాము. దీనిలోనే కొంచెం ఆవాలు, కరివేపాకు వేసుకొని ఒక్క నిమిషం వేగాక దీనిలోనే మనం రెడీగా చేసి పెట్టుకున్న వంకాయల్ని ఒక్కొక్క వంకాయని చక్కగా ఇలా వేసుకుందాం. వీటిని చక్కగా ఇలా అరేంజ్ చేసుకున్నాం మనము. ఇవి కొంచెం మగ్గుతాయి. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత వేసుకోండి. కొంచెం మిగిలిన పేస్ట్ ఉంది చూసారా ఇక్కడ, సో ఈ మిగిలిన పేస్ట్ కూడా పైన వేసేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని గ్రేవీలా చేసుకోవచ్చు. చూసారు కదా మనకి వంకాయలు కొంచెం మగ్గుతున్నాయి అనుకున్నప్పుడు ఈ పేస్ట్ అంతటిని తీసుకొని నీట్గా మీరు చక్కగా ఆ వంకాయల మీద వేసేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని నీట్గా మగ్గనివ్వండి. మగ్గుతూ ఉన్నది. ఈ టైంలో చూసారు కదా ఎంత బాగా మగ్గిపోయిందో. ఫస్ట్ నూనె అంతా పీల్చేసుకుంది. మీరు ఎక్కువ నూనె వేసుకునే వాళ్ళైతే వాటర్ పోయక్కర్లా, లేకపోతే ఇలా కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ కాస్త ఉడకనివ్వాలి. చూసారు కదా వాసనతోనే మనకు తినేయాలనిపిస్తుంది, అంత గుమగుమలాడిపోతుంది. చూసారు కదా అసలు ఈ వంకాయని చూస్తే ఎంత బాగా ఉడికిపోయి చక్కగా మగ్గిందో. సో ఇంకా మనము దీన్ని ఇంకా ఏం వెయిట్ చేయకుండా పొయ్యి కట్టేసి ప్లేట్లోకి తీసుకొని రైస్తో కానీ, చపాతీతో కానీ, రాగి ముద్దతో కానీ దేనితోనైనా హ్యాపీగా సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు.